కడప జిల్లా లింగాల మండలంలో పట్నుతాలపల్లి గ్రామానికి చెందిన చిన్నారి రిత్విక అనుమానాస్పద మృతి కేసులో పోలీసులు వేగంగా దర్యాప్తు జరుపుతున్నారు. బాలిక తల్లి సృజన ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్వాతి అనే మహిళపై నూతన చట్టాల ప్రకారం కేసు నమోదు చేసినట్లు పులివెందుల డీఎస్పీ మురళి నాయక్ తెలిపారు. మీడియా సమావేశంలో ఎఫ్ఐఆర్ కాపీని బాధిత తల్లికి అందజేశారు. సృజన, స్వాతి కుటుంబాల మధ్య పాత కక్షలు ఉన్నాయని పులివెందుల డీఎస్పీ తెలిపారు. గతంలో సృజన కుటుంబానికి చెందిన బైక్, స్కూటీలను తగలబెట్టిన ఘటనపై అప్పట్లోనే పోలీసులు కేసు నమోదు చేశామని తెలిపారు. శాంతి భద్రతల దృష్ట్యా ఎస్ఐ జగదీశ్వర్ రెడ్డి ఇరు కుటుంబాలపై బైండోవర్ కేసులు నమోదు చేయడంతో పాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించామన్నారు. అయితే బైండోవర్ నిబంధనలు ధిక్కరించిన స్వాతిపై తదుపరి చర్యల కోసం లింగాల తహసీల్దార్కు నివేదిస్తామని డీఎస్పీ పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు క్లోజ్ టీమ్ డాగ్ స్క్వాడ్స్తో ఘటనా స్థలాన్ని పరిశీలించామని, పోస్టుమార్టం నివేదిక ఆధారంగా నిందితుల్ని రిమాండ్కు తరలిస్తామని చెప్పారు. గ్రామంలోని సీసీటీవీ ఫుటేజీని పూర్తిగా విశ్లేషించి నిందితులకు సూటిగా 100% శిక్ష పడేలా చూస్తామని డీఎస్పీ హామీ ఇచ్చారు. ఈ కేసును రూరల్ సీఐ శాంతిలాల్, ఎస్ఐ జగదీశ్వర్ రెడ్డి విచారిస్తూ ఉండగా డీఎస్పీ పర్యవేక్షణ అధికారికంగా వ్యవహరిస్తున్నారు. ఈ సృజన శ్రీ ఎవరైతే ఈ ఫిర్యాదుదారులు ఉన్నారో, ఈ ఫిర్యాదుదారుడు లింగాల పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ జగదీశ్వర్ రెడ్డి గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. దాని మీద ఈ ఫిర్యాదు మీద ఆమె ఇచ్చినటువంటి ఫిర్యాదు మీద 46/26 మర్డర్ కేసు, కొత్త చట్టాలు మారినాయి కాబట్టి దానికి భారతీయ న్యాయ సంహిత అని అంటారు. దాని సెక్షన్ 103 క్లాజ్ 1 బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారము మనం నమోదు చేసినాము. పాత ఐపీసీలు అయితే మర్డర్ కేసు 302 ఐపీసీ ఆ కేసుగా క్లియర్ గా నమోదు చేసినాము. ఎవరైతే స్వాతి అనేటువంటి ఆమె ఉందో వారిపైన